ప్రభుత్వంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ గారు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు కర్ణ ధర్మశ్రీ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శివశంకర్ గారు, నిన్న మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ తనిఖీలో ఈ అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి అది ఇంకా ఆగలేదన్న విషయం బయటపడింది. అంటే అన్ని రకాలుగా అన్ని వైపులా సహకారం అందుతుందని నేరుగా మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎంఏ వ్యాఖ్యలు చేశారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ బియ్యం రవాణాకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు చర్చలో పాల్గొబోతున్న ధర్మశ్రీ గారికి, టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఒకటి మనం ఇక్కడ గమనించాలి సతీష్ గారు, 4 మాసాలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మిగతా 5 సంవత్సరాలు కూడా యథేచ్ఛగా విచ్చలవిడిగా స్మగ్లింగ్ కార్యక్రమాలకి నిలయం అయిపోయింది కాకినాడ పోర్టు. అందరికీ తెలుసు. పేదల బియ్యాన్ని దోచుకొని వేరే దేశాలకి వారిని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు విపరీతంగా గడించి స్మగ్లింగ్ కార్యకలాపాలకి నిలయంగా మారిపోయింది కాకినాడ పోర్టు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఒకేసారి బ్యూరోక్రసీ కూడా ఏంటంటే ఇంకా సెటరేట్ కాలేదు. వాళ్ళు కూడా పాత వాసనలు వదలట్లేదు. ఎందుకంటే వైసీపీలో ఉన్న వాసనలు వదలట్లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న అసహనాన్ని వ్యక్తం చేసి, ఎందుకంటే బాధ్యతాయుతంగా ఇప్పుడు పేదల బియ్యాన్ని స్మగ్లింగ్ వాడుతున్నారు అని అంటే మరి వాళ్ళకి నైతికత ఏముంది ఆ వ్యాపారంకి? సో అందుకు నైతికత లేనప్పుడు ఏంటంటే స్టిక్ పాలసీ వాడాలి వాళ్ళ మీద. సో ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అది బయటికి రావడం, ఇంకా అది స్మగ్లింగ్ అడ్డాగా తయారైందన్న విషయాన్ని తేటతెల్లమైంది. అలాగే పోర్ట్లో కంట్రోల్ లేదండి. ఇప్పుడు బియ్యం ఇంత అక్రమ రవాణా జరుగుతుంది అని అంటే పోర్టు రాకపోకల మీద ఒక నిఘా వ్యవస్థ ఫెయిల్ అయిందనేది నిన్న మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఒకవేళ అదే ప్లేస్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీ గాని చోటు చేసుకుంటే, ఆయుధాలు స్మగ్లింగ్ గాని, డ్రగ్స్ స్మగ్లింగ్ గాని ఇలాంటివి ఏమైనా జరిగితే ఎంత ప్రమాదమో అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెలికి తీశారు. కాబట్టి ఇదంతా ఒక ప్రక్షాళనకి శ్రీకారం చుడుతున్నాం 1 by 1 కూటమి ప్రభుత్వం వచ్చాక. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా బాగా మరిగారు, అలవాటు పడిపోయారు. ఒక్కసారి అలవాటు నుంచి తప్పించడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. బాధ్యులైన వారిని శిక్షిస్తాం. ఎవరైతే దీని వెనక స్మగ్లింగ్ గ్యాంగ్ ఉందో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు సతీష్ గారు. అంటే శివశంకర్ గారు, ఇది పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం. మనకు తెలుసు, రేషన్ బియ్యంకి సంబంధించి జిల్లాల్లో ఈ పౌర సరఫరాలకు సంబంధించి డిఎస్ఓలు ఉంటారు. అలాగే డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో డిఎస్ఓలు ఉంటారు. ఆ సరఫరా వ్యవస్థకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ కోట ఎవరైతే డిపోలు ఉంటాయో, చౌక ధరల దుకాణం డిపోలో వాళ్ళకి అలాకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంత జరుగుతున్న ఇన్ని టన్నుల బియ్యం ఏ విధంగా ఇక్కడికి పోర్టుకు వస్తుందని, ఎక్కడ తప్పిదం జరుగుతోంది అంటే అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదన్న విషయం ఒకటైతే, రెండోది ఎవరికి సహకరిస్తున్నారన్న దానిపై మీ అనుమానం? దీన్ని మనకి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి సతీష్ గారు. మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్. మీరు ఒక ప్రశ్న వేశారు, అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదా అన్నది. అది కూడా ఆ యాంగిల్ కూడా ఒకటి మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఏమిటి అంటే, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఉంటారు, ఎంఆర్ఓ సివిల్ సప్లైస్ ఉంటారు. సివిల్ సప్లైస్ కి, పౌర సరఫరాలకి ఒక యంత్రాంగం ఉంది. అది జాయింట్ కలెక్టర్ అండర్ లో పనిచేస్తుంటది. ఈ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది అంటే, ఇక్కడ యంత్రాంగం ఫెయిల్ అయిందా? ఇప్పుడు కాకినాడలో పోర్ట్ లో లోడ్ అయినటువంటి షిప్ వెళ్ళి పట్టుకోవాల్సి వచ్చింది. మరి అంతవరకు రవాణా ఎలా జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది? సో ఈ మధ్యగా రవాణా జరుగుతున్న సందర్భంలో ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంది అనమాట.
బ్యూరోక్రసీ ఇంకా గాడిలో పడలేదు. ఎంత నాశనం అయిపోయిందంటే ఈ 5 సంవత్సరాలు కూడా అధికార వ్యవస్థ వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే మరిగారు. ఇంకా వాసనలు ఉన్నాయి. చట్టము, రూలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, దాని రూల్స్, విధి విధానాలు ఇవన్నీ గాడిలో పడాలి, ఖచ్చితంగా పడతాయి. ఒకరిద్దరి మీద సరైన చర్యలు తీసుకుంటే సాఫ్ అవుతారు అందరు కూడా. అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. అసలు కాకినాడ పోర్టుకి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి, రవాణా అంత యథేచ్ఛగా ఎలా సాగుతుంది, మరి ఈ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆ కన్సర్న్ యంత్రాంగం మీద ఉందండి. అంటే శివశంకర్ గారు, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే వాట్ ఇట్ మీన్స్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు చాలా వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ అధినేత చాలా వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్నారు. ఏ విధంగా అవినీతి జరుగుతుందో చాలా కామెంట్స్ చేశారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన మీరు ప్రధానంగా పేర్లతో సహా ఆరోపణలు చేశారు. కానీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది. మీ కూటమికి సంబంధించిన శాసనసభ్యులే ఉన్నారు మెజార్టీగా. ఇప్పుడు కూడా మీరు గత ప్రభుత్వం వల్లే ఇప్పటికీ ఆ వ్యవస్థ అలాగే ఉండిపోయింది, ఇంకా అధికారులు ఇంకా మారటం లేదని ఆరోపించడం కరెక్టేనా? సతీష్ గారు, అవినీతి అన్నది వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్య కాదండి, సమాజానికి సంబంధించినటువంటి సమస్య. ఒకసారి అవినీతి వేల్లోనికి పోయింది అని అంటే అందులో అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా అందరు వ్యక్తులు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అధికార యంత్రాంగం ఇన్వాల్వ్ అయిపోతుంది. సో దాన్ని ప్రక్షాళన చేయడం అంత క్విక్ గా జరగదండి. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్ లో గతంలో పనిచేసిన అనుభవంతో మీకు నేను చెప్తున్నాను. అవును, ఈ 4 మాసాలే అయింది మేము వచ్చి. సో గతంలో ఎవరు చేశారో మాకు అన్ని తెలుసు. ఆ ఇన్వెస్టిగేషన్లు అన్ని చేయాలి, చేసి వాళ్ళని వెలికి తీయవలసినటువంటి బాధ్యత ఉంది అధికార యంత్రాంగం మీద. వాళ్ళందరూ దారికి వస్తారు, ఇప్పుడు దారికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే అవినీతి పనులు ఎటువంటి వాళ్ళు అంటే అలమండ బక్కల టైప్ అండి. మాకు విజయనగరంలో అలమండ అని ఒకటి ఉంటుంది. అక్కడ పశువులు ఏంటంటే కట్టు మీద ఉంటేనే తిన్నగా ఉంటాయి, కట్టు వదిలి తిట్టేస్తాయి ఆటికి దిగి. ఓకే. సో ఈ అవినీతి పనులు ఆ టైప్ మనుషులు, వీళ్ళందరినీ అణచితొక్కాలి, ఓకే, ఆ కట్టు మీద పెట్టాలి. దానికి కొద్ది టైం పడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు తెరదీశారు. అసలు ఒక మంత్రివర్గంలో ఒక ఉప ముఖ్యమంత్రి సాక్షాత్ వెళ్ళి దాన్ని వెలికి తీసి ఆ షిప్ ఫ్రీ సీజ్ చేయించి, బహుశా ఇది మన రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మనం పేర్కొనవచ్చు. అంటే ఆయన ఈ రైస్ స్మగ్లింగ్ మీద ఎంత నిఘాగా ఉన్నారు, దాన్ని అణచివేయాలని ఎంత కృతనిశ్చయంతో ఉన్నారు, మనకి రూఢి అవుతుంది. చర్యలు ఉంటాయి, దాన్ని ఉక్కు బాధంతో అణచివేస్తాం, డౌటే లేదు. శివశంకర్ గారు, రేషన్ కార్డులను భారీగా ఏరివేద్దాం అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళటం, అడగటం, ఇవన్నీ. రెండోది, అధికారంలోకి వచ్చి కూటమి 6 నెలలు అవుతుంది. మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి 6 నెలలు కూడా అక్రమ రవాణా జరిగినట్టే కదా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు బట్టి. ఇది కర్ణ ధర్మశ్రీ గారు లేవనెత్తున్న 2 అంశాలు. ధర్మశ్రీ గారు లాజిక్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారంటే, కాకినాడ పోర్ట్ లో అవినీతి అడ్డాగా స్మగ్లింగ్ రైస్ గురించి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. చూసారా, ఆయనలో రాజనీతి ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకులందరూ 5 సంవత్సరాలు పూర్తి తినేశారు. అక్కడ కాకినాడ పోర్ట్ ని సురుకు పిప్పి చేసినట్టు చేశారు. ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడితే మనకి చికాకు వస్తుందని చెప్పేసి అది పక్కన తప్పిచ్చేసి ఇదంతా కార్డులు తీయడానికి అని ఆయనదైన స్టైల్లో సంధించారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అవినీతి అక్కడ 5 సంవత్సరాలు జరిగింది, బాగా అది క్రానిక్ అయిపోయింది డిసీజ్. ఓకే. 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళ నాయకుడు. ఆయన ఎవరో తెలుసు ధర్మశ్రీ గారికి. పాపం ఆయన నోటంటే అనలేడు, కానీ ఆ ఎవరు అక్కడ ఎలా బలిసిపోయాడో అవన్నీ తెలుసు ఆయన. ఓకే. అంటే మీరు అధికారంలోకి 6 నెలలు అయింది కదా, ఇప్పుడు మీరు అదే ఆరోపణ చేయడానికి రైట్ ఉంటుందా? ఎందుకంటే యంత్రాంగం, వ్యవస్థలు అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. లోకల్ శాసనసభ్యుడు కూటమి శాసనసభ్యుడే.
ఇప్పుడు 6 మాసాలు అయింది అన్నంత వరకు ఆయన మాట్లాడింది వాస్తవం. సతీష్ గారు 6 మాసాలు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కడగడానికి సరిపోతుంది సతీష్ గారు. ఓకే, ఫినాయిల్ వేసి కడిగినా సరే కంపు పోవట్లేదు. అంత దరిద్రంగా చేశారు ఈ వీళ్ళ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. ఓకే, మరి టైం పడుతుంది. ఏం చేస్తాం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దానికి కారకులు రాలే. ఓకే, ఒక్క మాట, ఆ రకంగా ధ్వంసం చేసేసారు అన్ని. ఓకే, ఎంత ధ్వంసం చేశారని అంటే అది మనం చెప్పలేము అనమాట. ఈ 1 అవర్ డిబేట్ కూడా చాలదు. నేను Right. చెప్తాను. కర్ణ ధర్మశ్రీ గారు మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసేశారు గారు. ఏ పోర్టుల్లో కానీ ఎక్కడ కానీ అక్రమాలు జరిగాయంటే ఎవరినైనా శిక్షించండి. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని, ప్రభుత్వం చర్యలను మేము స్వాగతిస్తామని కర్ణ ధర్మశ్రీ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది మీ పార్టీకి అంటే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులుగా ఉన్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈ రోజు ఉదయమే కరెక్ట్గా 2 గంటల కిందట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. ఆయన ఏమంటున్నారు, ఆల్రెడీ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి నెల 100 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయం పునఃపరిశీలన చేయాలంటున్నారు. అంటే రేషన్ కార్డులు, బోగస్ రేషన్ కార్డులు, తర్వాత రేషన్ కార్డులు ఆధారంగా బియ్యం పక్కదారి పట్టడం అనేది జరుగుతుందన్న అదే వాస్తవమా? సతీష్ గారు ఇందాక మన ధర్మశ్రీ గారు యాక్షన్ తీసుకోండి మేము స్వాగతిస్తాం అన్నారు. ఖచ్చితంగా ఆయన కోరుకుని జరుగుతుంది త్వరలోనే. ఆయన ముచ్చట కూడా తీరుస్తాం. నెంబర్ 1. 6 మాసాల నుంచి ఏం చేశారు అని అంటే, అయ్యా మీరు భూ సమస్యలు, భూమి అక్రమాలు అవన్నీ సెట్ చేయడానికే ఎంత టైం పడుతుందో మీరు చూశారు. ఇసుక పాలసీని ఎంత నాశనం చేశారో దాన్ని సెటరేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో పాలసీ తీసుకురావడానికో అది గమనిస్తున్నారు ప్రజలు. తర్వాతను ఎక్సైజ్ పాలసీని మీరు ఎంత అతలాకుతలం చేసేశారు. ఇండస్ట్రియల్ పాలసీని డిమాలిష్ చేసేశారు. ఎడ్యుకేషన్ పాలసీని నాశనం చేసేశారు. ఇలాగ వ్యవస్థలు ఒకటికొకటి పేర్చుకుంటూ సరిదిద్దుకుంటూ వస్తున్నామండి. ఇది గమనించి ప్రజలు తెలుసుకుంటున్నారు. మీకంటే మీకు వినబడదు కనబడదు, అది వదిలేయండి. అంటే రేషన్ కార్డులు భారీగా రేషన్ కార్డులపై కోత విధించబోతున్నారు. దానికి సంబంధించి ఇదంతా రెడీ చేసుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు విమర్శించడానికి ఏముందండి, నోటికి 4కి లైసెన్స్ అక్కర్లేదు, ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి రేషన్ కార్డులనే కాదు ఎక్కడైనా సరే అవినీతి జరిగితే, ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో మొన్నటి వరకు భాష ఎలాగ ఉందండి, ఇప్పుడు తిన్నగయ్యారు. ఎలా తిన్నగయ్యారు అలాగే అన్ని మారుతాయి. ఇప్పుడు ఈ రాజ్యం చేశారండి. రేషన్ కార్డులో జరిగిందేమో వెరిఫై చేద్దాము. బోకస్ ఏమున్నా సరే ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఏవి నకిలీ, ఏవి బోగస్, ఏవి కరెక్ట్ అని దాని మీద ఏమైనా ఒక బిగ్ ఆపరేషన్ లాగా ఏమైనా తీసుకోబోతున్నారా, ఒక డ్రైవ్ లాగా? ఇప్పుడు మీకు December 1 తర్వాతను కొత్త రేషన్ కార్డులకి, పెన్షన్స్ కి అప్లికేషన్ పెట్టుకోమని గవర్నమెంట్ మార్గదర్శకాలు ఇచ్చింది. అంతా ఒక ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందండి. నిజమైన లబ్ధిదారుడికి, నిజమైన అర్హత ఉన్న లబ్ధిదారుడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు ఈ ప్రభుత్వంలో. రైట్.